మనకి రిషబ్ పంత్ ఇంగ్లాండ్ సిరీస్లో ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే ఏకంగా 2 సెంచరీలు కొట్టాడు కదా 2 ఇన్నింగ్స్లో కూడా. అయితే దీని తర్వాత అతని బ్యాటింగ్ గురించి బెన్ స్టోక్స్ కూడా మాట్లాడాడు అనమాట. అయితే ఇక్కడ బెన్ స్టోక్స్ చెప్తుంది ఏంటంటే రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్స్ చాలా అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే అతను 3 ఫార్మాట్లో కూడా T20లో కానీ, ఓడిఐలో కానీ, లేదంటే టెస్ట్ క్రికెట్లో కానీ మూడిట్లో చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది అతని బ్యాటింగ్ స్టైల్. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అతను బ్యాటింగ్ మలుచుకోగలుగుతాడు. సో ఇటువంటి బ్యాట్స్మెన్స్ చాలా రేర్గా కనిపిస్తారు. సో కాబట్టి అతను ఏ టీం తరపున ఉంటే ఆ టీం ఖచ్చితంగా అతనికి ఒక స్వేచ్ఛను కనుక ఇచ్చినట్టయితే అతను బ్యాటింగ్లో విజృంభించేస్తాడు. సో మళ్ళీ అతను బ్యాటింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను కనుక గ్రీజ్లో పాతుకుపోయాడు అంటే ఏం చేయగలుగుతాడు అనేది మరి మొన్న ఫస్ట్ టెస్ట్లో చూసాం కదా. సో అటువంటి సినారియోనే క్రియేట్ చేస్తాడు. అతని బ్యాటింగ్ చూడటం కూడా అతని బ్యాటింగ్ కూడా నేను చాలా ఆస్వాదిస్తాను అని చెప్పేసి బెన్ స్టోక్స్ కూడా మాట్లాడాడు అనమాట. అయితే ఇక్కడ ఇంత హైప్ ఎత్తున్నాడు కదా బెన్ స్టోక్స్ రిషబ్ పంత్కి. సో మరి ఈ హైప్ వెనక మళ్ళీ వేరే ఏదన్నా రీజన్ ఉందా అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పొగడ్తలతో ముంచెత్తాడు అనుకోండి, ఆ పొగడ్తల్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత మరి అతను వికెట్లు చేజార్చుకునే ఛాన్స్ ఉంది కదా. సో అందుకని చెప్పేసి మరి ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నాడు బెన్ స్టోక్స్ అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో ఏదైనా సరే మరి బెన్ స్టోక్స్ ఇచ్చిన ఈ హైప్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేయండి.